ఓ అప్పట్లా మూసీ నదులకు వరద నూక్కొచ్చుడుతోని హైదరాబాద్లా షాన్ ఏరియాలు మునిగిపోయినాయట. అమ్మవారికి పూజలు చేస్తే గీ తిప్పలు దప్తాయని నిజాం నవాబ్కు చెప్తే బంగారు షాటల పట్టుబట్టలు, ముత్యాలు, బంగారి గాజులు, పసుపు కుంకుమలు తీసుకుపోయి మొక్కులు పెట్టంగానే వరదలాగినాయట. ఇక అప్పటికెళ్ళి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఎక్కిస్తురు. ఇయాల గా పండుగ ఎట్లెట్లయిందో అరుసుకుందాం పారి. దిల్లెంబల్లెం మోతలు, పోతరాజుల ఆటలు, బోనమెత్తిన అక్కలు, లాల్ దర్వాజా బోనాల సంబురమే సంబురం. గుడికాడ చేయాల్సిన పెద్ద పూజలు చేసినాక సర్కార్ తరపున చిన్న సీఎం బడ్డి సారు, మంత్రి పొన్నం సార్లు పట్టుబట్టలు, బంగారు బోనం సమర్పించిండ్రు. పాత బస్తీల అమ్మవారి గుళ్ళకాడ మంత్రులు పట్టుబట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. చిలకలగూడ కట్టమైసమ్మకు మంత్రి కొండా సురేఖ మేడం, ఆర్కేపురం కిళ్ళ మైసమ్మకు మంత్రి సీతక్క, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, మీరాలమ్మండి మాంకాలమ్మకు మంత్రి జూపల్లి సారు పట్టుబట్టలు పెట్టిండ్రు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దర్శనం చేసుకున్నారు. మేయర్ విజయలక్ష్మి మేడం బంగారు బోనం పెట్టింది. భక్తులు సుత బగ్గొచ్చిండ్రు. తల్లికి బోనం ఎక్కించి మొక్కులప్పజెప్పిండ్రు. రాజులు పొట్టేల ఉరుకులు, కోటి భక్తుల సోయంటు అరుపులు, వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిందెలు, సంబురాల అంబరాన ఆడి పడే పిల్లలు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సారు, సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు పాత బస్తీల దర్శనం చేసుకుని అంబర్పేట మాంకాలమ్మ బోనాలకొచ్చిండ్రు. పట్నం చుట్టుముట్టు శాన గుల్లకాడ ఇయాల బోనాలు పెట్టిండ్రు. ఊర్ల సుత చాలైనాయి. మంచిర్యాల జిల్లా మందమరిల గాంధారి మైసమ్మకు బోనం పెట్టి మొక్కులు అప్పజెప్పిండు ఎమ్మెల్యే వివేక్ సారు. భక్తులకు తిప్పలు కాకుండా సవలతులు మంచిగానే అరుచుకుంది సర్కారు. ఇక రేపు రంగం కార్యం ఉంటది లాల్ దర్వాజాల.